ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. సో ఇవాళ మనం బిగ్ బాస్ 18 ఎపిసోడ్ గురించి మాట్లాడేసుకుందాము. నాకు తెలిసి ఇవాళ ఎపిసోడ్ ఎవరెవరికి పాజిటివ్ అయింది అంటే బర్నీ గారికి, సంజన గారికి, సుమన్ శెట్టి గారికి. వీళ్ళకి ఎందుకు పాజిటివ్ అవుతుంది అని నేను చెప్తున్నాను. మీకు తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడాల్సిందే. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ కానీ చూస్తుంటే నా కంటెంట్ మీకు ఏమైనా కనెక్ట్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ అందరికీ వెళ్తుంది నా వీడియో. ప్లీజ్ ఎంకరేజ్. సో ఇవాళ స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ తనుజా గారిని బజర్ తనుజా గారు కొట్టారు కాబట్టి తనుజా గారిని కన్ఫెషన్ రూమ్లోకి పీల్చాడు బిగ్ బాస్. ఇంకా తనుజా గారికి ఆప్షన్ కూడా సేమ్ నిన్నటి ఇమాన్యుయల్ గారు లాగే 40%, 30%, 25% ఇచ్చారు. సో తనుజా గారు కూడా 25% చూస్ చేసుకున్నారు ఫర్ లెటర్. సో తనుజా గారికి ఆ లెటర్ వాళ్ళ సిస్టర్స్ రాసినట్టున్నారు, వాళ్ళ పేరెంట్స్ అందరు కలిసి కూర్చొని రాసినట్టున్నారు, విచ్ ఈస్ గుడ్. తనుజా గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ బజార్ నొక్కింది నాకు కనిపించడం కూడా, బజార్ నొక్కింది మాత్రం ప్రియా గారే. సంజన గారు చెయ్యి అలా వచ్చినట్టుంది కానీ చూస్తే మాత్రం ప్రియా గారు లాగే అనిపించింది బజార్ నొక్కి. ఇక్కడ శ్రీజ గారు సంజన గారు అని చుట్టుపక్కల కంటెస్టెంట్స్ అంటున్నట్టున్నారు. సో శ్రీజ గారు కూడా సంజన గారు అని పేరు చెప్పేశారు. కానీ ఎప్పుడైతే ప్రియా షాక్ అయ్యి లేదు నేను నొక్కాను అనే మాట చెప్పిందో కొంచెం ఆ డిస్కషన్ జరుగుంటుంది. అప్పుడు శ్రీజ గారేమో లైక్ నేమ్ మార్చేసుకున్నారు, సంజన గారు కాదు ప్రియా గారు అని చెప్పి. అప్పుడు కొంచెం గొడవ అయితే బాగా జరిగింది ప్రియా గారికి శ్రీజ గారికి. శ్రీజ గారేమో నేను సంచాలక, నేను ఎందుకు మార్చుకుంటాను నా డెసిషన్ అని విత్ స్టాండ్ అయ్యారు. ప్రియా గారేమో నాకు ఇట్లాంటి ఫ్యామిలీ దాంట్లో నాకు ఆర్గ్యూ చేయాలని లేదు, సంజన గారికి ఇచ్చేసి అని చెప్పి ప్రియా గారు అన్నారు. సో దిస్ ఈజ్ గుడ్ ఫ్రమ్ ప్రియా గారు. కొంచెం సంజన గారి గురించి ఆలోచించారు కాబట్టి నాకు తెలిసి ఈ ఎపిసోడ్లో కొంచెం ఏదైనా పాజిటివిటీ ప్రియా గారికి వచ్చింది అంటే ఓన్లీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో. అండ్ ఇదే సిచ్యువేషన్లో ఎప్పుడైతే పాజిటివ్ అని అనిపిస్తుందో గబాల్న ప్రియా గారు నిజంగా మాటలు లేకపోతే యాక్షన్స్ ఏమో అది ఆమె వదిలేస్తున్నారు. తూ అని అంటాం శ్రీజ గారిని, అండ్ శ్రీజ గారు వెంటనే దానికి రియాక్ట్ అయ్యారు కూడా తూ అని అనద్దు అని. సో ప్రియా గారు ఆ ఒక్క సెకండ్ విత్ స్టాండ్ అయ్యి ఉంటే నిజంగా ఈ ఎపిసోడ్లో బాగుండేది. కానీ తూ అని అంటాం నిజంగా నాకు నచ్చలేదు ప్రియా గారు విషయంలో. సో ఫైనల్లీ ప్రియా గారు నేను వెళ్ళను అని అంటారు, శ్రీజ గారిని ఒపీనియన్ డెసిషన్ మార్చుకొని సంజన గారిని పంపించమని. బట్ శ్రీజ మాత్రం గట్టిగా ఉంది, లైక్ ఐఎమ్ సంచాలక్, ఐ డోంట్ వాంట్ టు టేక్ రాంగ్ డిసిషన్ అని చెప్పి. ఒకవేళ శ్రీజ గారు ప్రియా గారికి నువ్వే వెళ్ళాలి అని చెప్పుంటే ప్రియా గారు చెప్పచ్చు కదా, అవును బిగ్ బాస్ నేనే కొట్టాను కానీ నా బదులు నేను సంజన గారిని పంపిస్తున్నానంటే బిగ్ బాస్ ఒప్పుకునే వాళ్ళు కాదంటారా, లేకపోతే శ్రీజ గారు ఒప్పుకునే వాళ్ళు కాదంటారా? మీరే చెప్పండి. ప్రియా గారు కూడా ఆ పాయింట్లో ల్యాగ్ చేయకుండా సంజన గారు మీరు వెళ్ళండి అని అంటే సంజన గారు వెళ్ళేవాళ్ళు కాదా? అది కూడా నాకు డౌట్. ఎందుకంటే సంజన గారు బాగా స్మార్ట్గా ఆడుతున్నారు. ఎంత స్మార్ట్ అనిపిస్తున్నారంటే మీకు నెక్స్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అయ్యాక తెలిసిద్ది ఏ విషయంలో నేను సంజన గారిని వాళ్ళు స్మార్ట్ అని అన్నాను. ఇంకా ఫైనల్లీ ఇంకా నైట్ వాళ్ళిద్దరు అడుచుకునేసరికి పవన్ కళ్యాణ్ కలిపేశారు శ్రీజని అండ్ ప్రియా గారిని. ఇంకా నాకు తెలిసి బాగానే డిస్కషన్ జరిగింది వాళ్ళిద్దరి మధ్య, గొడవ కూడా. మేబీ కొంచెం శ్రీజ గారైనా తగ్గి బిగ్ బాస్ ప్రియానే నా పాయింట్, కానీ తను సంజన గారిని పంపిస్తా అందని చెప్పి సంజన గారిని పంపించున్నా, లేకుంటే ప్రియా గారు చెప్పినా సంజన గారు వెళ్ళే వాళ్ళేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్యామిలీ కిడ్స్ అనేది యాజ్ ఎ మదర్ నాకు కూడా తెలుస్తుంది ఎంత వెయిట్ చేస్తామో ఆ మెసేజెస్ కోసం. బట్ సంజన గారికి రాకపోవటమే నాకు తెలిసి నిజంగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే సంజన గారికి ఆ మెసేజ్ నాకు తెలిసి నా ఇన్స్టింక్ట్ బట్టి ఖచ్చితంగా ఆమెకి మెసేజ్ వీకెండ్ ఎపిసోడ్లో తీసుకొస్తారు నాగార్జున గారు. సో మేబీ చూద్దాము వీకెండ్ ఎపిసోడ్లో సంజన గారికి వచ్చిద్దా లేదా. కొన్నిసార్లు బిగ్ బాస్ సీజన్స్లో మనం చూసాం కదా, ఎవరైనా ఫ్యామిలీ నుంచి ఏమైనా లెటర్స్ కానీ అట్లాంటివి మిస్ అయితే ఒక్కొక్కసారి నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో ఇస్తారు. సో నాకు తెలిసి సంజన గారికి కూడా వీకెండ్ ఎపిసోడ్లో రావచ్చు ఏదైనా ఫ్యామిలీ నుంచి. నెక్స్ట్ ఇంకా ప్రియా గారు అయిపోయాక సంజన గారు, సుమన్ శెట్టి గారు వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య సుమన్ శెట్టి గారే వెళ్ళారు. సో సుమన్ శెట్టి గారు వాళ్ళిద్దరు రన్ చేస్తుంటే సంజన గారిని అడగకుండా సుమన్ శెట్టి గారు వెళ్ళి బజార్ నొక్కేశారు. అప్పుడు సుమన్ శెట్టి గారు ఒక డైలాగ్ అన్నారు,
నేను ఆమెను వెళ్ళమని చెప్పాను, కానీ ఆమె వెళ్ళలేదు. ఆమె స్లోగా రావటం వల్ల ఆమె నాకు త్యాగం చేసిందా, నేను ఆమెకు త్యాగం చేశానా అని అన్నట్టున్నారు. సో నాకు తెలిసి సంజన గారు ఇక్కడ కూడా చాలా స్మార్ట్ మూవ్ తీసుకున్నట్టున్నారు. ఎట్లాగో ఉన్నది 10% బ్యాటరీ ఛార్జింగ్, ఇంకేం చేయాలి అని చెప్పి. అండ్ మర్చిపోయాను, ప్రియా గారు కూడా వెళ్ళారు కన్ఫెషన్ రూమ్లోకి. సో తనకు కూడా వాళ్ళ పేరెంట్స్ రాసిన లెటర్ వచ్చింది. దోస్ ఆర్ ఆల్ ట్రూ ఎమోషన్స్ అబ్బా. అది ఒక 15 days అయినా 1 week అయినా మనం ఫోన్ లేకుండా టైం లేకుండా అక్కడ ఉన్నాము అని అంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఎమోషన్స్ని ఎవరు ఫేక్ చేయాలని అనుకోరు. సో ప్రియా గారు కూడా ఏడ్చారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి లెటర్ ఎప్పుడైతే వచ్చిందో, విచ్ ఈస్ గుడ్. చెప్పాను కదా, ప్రియా గారికి కూడా కొంచెం వాళ్ళ ఎపిసోడ్లో మంచి పాజిటివిటీ వచ్చింది. ఇంకెప్పుడైతే ఇంకా లాస్ట్లో 10% ఉందో సుమన్ శెట్టి గారు బిగ్ బాస్ హౌస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు. ఈ బిగ్ బాస్కి నిజంగా ఎవరి వీక్నెస్ ఎలా లాగాలి, ఎవరి వీక్ పాయింట్ ఎలా కొట్టాలి, ఏం తెలుసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి సీక్రెట్స్ అని చెప్పి బిగ్ బాస్ చాలా ట్రై చేశాడు. ఇంకా సుమన్ శెట్టి గారిని పిలిచి నీ ఫ్యామిలీ నుంచి వచ్చిన మెసేజెస్ నీకు కావాలి అని అంటే, సో బ్యాటరీ 10% ఉంది కదా, అది పెరగాలి. అది పెరగాలి అని అంటే బర్నీ గారి దగ్గర ఉన్న సీక్రెట్ లాకెట్ అనేది ఓపెన్ చేసి చూపించాలి అందరికీ అని చెప్పి బిగ్ బాస్ చెప్పారనమాట. సో అప్పుడు సుమన్ శెట్టి గారు ఎంత ఇన్నోసెన్స్గా, నిజంగా ఎంత ఇన్నోసెన్స్గా, వేరే ఆప్షన్ లేదా బిగ్ బాస్ తప్పదా అని చెప్పి అడిగేసరికి అబ్బా అయ్యో ఎంత ఇన్నోసెంట్గా అడిగారు అబ్బా సుమన్ శెట్టి గారు అని అనిపించింది నిజంగానే. సో ఇంకా సుమన్ శెట్టి గారికి ఇంకా బిగ్ బాస్ ఆప్షన్ లేదని చెప్పి ఇంకా బయటకు వచ్చి బర్నీ గారికి చెప్పారు. బర్నీ గారు కూడా లైక్ సంజనాన్ని వెళ్ళి అడిగి డూ యూ వాంట్ యువర్ ఫ్యామిలీ అని చెప్పి విషెస్ కానీ ఏదైనా మెసేజ్ కానీ అని చెప్పి ఎస్ అనేసరికి ఎవ్వరు వద్దంటారు అబ్బా ఫ్యామిలీ నుంచి మెసేజ్ కావాలి, ఏమైనా హింట్స్ ఉంటాయా లేకపోతే వాళ్ళు ఏం అనుకుంటున్నారు అని చెప్పి తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. సో ఇంకా బర్నీ గారు దట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ హిమ్, ఆయన ఒక కాజ్ కోసం ఉంచుకున్నట్టున్నారు. కానీ ఇవాళ ఇది ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇప్పుడు ఓపెన్ చేసినా అది మంచి కాజే అని చెప్పి ఓపెన్ చేశారు. సో ఆ లాకెట్లో అమ్మ గురువు అని ఉన్నారు. సో ఆయన అంత కామ్గా కంపోజ్డ్గా, ఆయన సీరియస్నెస్ అందరికీ తెలిసిందే మనకి లైక్ సీరియల్స్లో, బట్ ఆయన ట్రూగా కూడా అంత కొంచెం అరుస్తారు, సీరియస్గా ఉంటారని ఆయనే అన్నారు. బట్ వాళ్ళిద్దరికి మాట ఇచ్చి వచ్చారంట, నేను అంత అరవను, కామ్గా ఉంటాను అని చెప్పి. అండ్ ఫైనల్లీ బర్నీ గారు అది ఓపెన్ చేసి చూపించారు అండ్ సుమన్ శెట్టి గారికి ఛాన్స్ వచ్చింది. ఇక్కడ కూడా ఏం అనిపించిందంటే సుమన్ శెట్టి గారికి ఫ్యామిలీ ఫోటో చూస్ చేసుకున్నారు. సో ఫ్యామిలీ ఫోటో పంపిస్తే వాళ్ళ ఫాదర్ ఫోటో వచ్చింది. అప్పుడు కూడా సుమన్ శెట్టి గారు మీరు ఫ్యామిలీ ఫోటో అన్నారు కదా బిగ్ బాస్, ఓన్లీ మా నాన్న ఫోటో వచ్చింది అని చెప్పి లైక్ అది బాగుంది. ఆ ఇన్నోసెన్స్ అతని క్యారెక్టర్ చెప్తుంది. ఇట్ ఈస్ నాట్ యాక్టింగ్, లేకుంటే అది ఆయన ఏదో చెయ్యాలని చెప్పి చేయకుండా ఆయన ఇన్నోసెన్స్ క్లియర్గా తెలుస్తుంది. ఇంకొక 10% ఆయన గ్రాఫ్ పెరిగిద్దే కానీ తగ్గదు నాకు తెలిసినంత వరకు. ఇంకా ఇదంతా అయిపోయింది. నాకు తెలిసి నైట్ టైం అనుకుంటా, డిన్నర్ అప్పుడు హరీష్ గారికి నిజంగా ఒకటి చెప్పాలబ్బా, ఆయన మన ఇంట్లో ఎంత నీట్గా ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటామో అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో అందరూ అంతే నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటారనేది రూల్ లేదు ఫస్ట్ థింగ్. సో చెప్పటం వరకు ఓకే, బట్ అవతల వాళ్ళు వినాలి అనేది మీరు అనుకోవటం రాంగ్ కదా. ఇప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ ఇళ్లలో ఒక్కొక్కలా ఉంటారు. ఇప్పుడు హరీష్ గారు నేను చెప్పాను ఆమె అందుకే ఉండట్లేదు, అందుకే నాకు వద్దు అని కానీ నాకు ఆమె సపోర్ట్ హెల్ప్ వద్దు అని అంటాం, అది రాంగ్. అండ్ సంజన గారు కూడా ఒకవేళ అలా ఉంటే ఏమవుతుందిలే అని అనుకోవటం కూడా మంచిదే కదా. ఇప్పుడు ఆర్గనైజ్డ్గా ఉంటే ఎంతమంది ఉన్నప్పుడు నీట్గా ఉంటే అయిపోయిద్ది. కానీ హరీష్ గారు కూడా అలా ఎక్స్పెక్ట్ చేయటం, నేను ఇంట్లో ఇంతే ఉంటాను ఇక్కడ కూడా అట్లానే ఉంటాను అని అంటే అది ఆయన మిస్టేక్. అందరూ నాలా ఉండాలి అని అనుకోకూడదు హరీష్ గారు, దట్ ఈస్ వెరీ రాంగ్. సో నాకెందుకో ఇవాళ హరీష్ గారు అంత గొడవ చేయాల్సిన, ఒక వాటర్ బాటిల్ కోసము బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ గొడవలు నాకు తెలిసి ఆ కిచెన్లోనే జరుగుతాయి, ఆ ఫుడ్ విషయంలోనే. సో ఒక్క సింగిల్ బాటిల్ కోసం సంజన గారు అది తీసుకొచ్చి అక్కడ పెట్టడము అవన్నీ నిజంగా నాకు మంచిగా అనిపించలేదు ఫ్రమ్ సంజన గారు. అండ్ ఇంకా కుకింగ్ విషయంలో ఫ్లోరా షైనీ గారి హెల్ప్ తీసుకున్నారు హరీష్ గారు అని చెప్పి అక్కడ చిన్న గొడవ అయింది, క్లాష్ అయింది. ఈ క్లాష్కి సంబంధించి ఎప్పుడైతే డీమోన్ పవన్ ఓన్లీ ఓనర్స్ని పిలిచి
కూర్చోబెట్టి ఈ క్లాషెస్ అనేవి పర్సనల్గా వెళ్ళిపోతున్నాయి అని చెప్పి అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు చూసారా, దట్ ఈస్ గుడ్ ఫ్రమ్ డిమోన్ గారు. రియల్లీ ఒక లీడర్కి ఉండాల్సిన మంచి క్వాలిటీ ఏంటంటే ప్రాబ్లం ఎవరితో ఉందో వాళ్ళని పక్కన పిలిచి మాట్లాడటమే. ఎక్కువ గొడవలు అవ్వకుండా పక్కన పిలిచి ఇది ఇట్లా గొడవలు అవుతున్నాయి, దీనికి దారి తీస్తున్నాయి, మీరు కొంచెం చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి అని అన్నప్పుడు తనుజ గారు క్లారిటీ ఇచ్చారు చూసారా. లైక్ మేము కిచెన్లో ఉన్నప్పుడు నేను బర్నీ గారు ప్రతి ఒక్కరి అడిగే వాళ్ళం, ఏదైనా పక్కన పెట్టేవాళ్ళం. అప్పుడు రాని గొడవలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, ఆఫ్టర్ ఆల్ ఒక వాటర్ బాటిల్ కోసం. అండ్ హరీష్ గారు కూడా అలా అంటాం బానిసల్లా టెనెంట్స్ మేమేమైనా బానిసలమా అంటే, వీళ్ళు టెనెంట్స్లా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చూసారు. అబ్బా నేను హరీష్ గారిని పాయింట్అవుట్ చేయట్లేదు, హరీష్ గారు ఎప్పుడు బానిసలా చూసానని నేను అనట్లేదు. అండ్ వీళ్ళు కూడా గొడవ అయితే బానిసలు కాదు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది అదే, హరీష్ గారు ఎప్పుడైతే బానిసలమా మేము మీరు ఎందుకు అలా మాట్లాడతారు అన్నప్పుడు, వీళ్ళు ఓనర్స్లో ఉన్నప్పుడు కూడా చాలానే గొడవలు జరిగాయి. ఎప్పుడైతే తనుజ గారు చెప్పినట్టు ఆమెకి బాగాలేకపోయినా ఫేస్ అలా పెట్టుకున్నందుకే ఆయన ఇట్లా మనస్ఫూర్తిగా పెట్టట్లేదు, ఒక అమ్మ కనిపించట్లేదు అని నామినేషన్ వరకే వెళ్ళారు. నామినేషన్లో డిస్కషన్ తీసుకొచ్చారు. సో అదే పాయింట్ ఇక్కడ సంజన గారు ఇదే స్మార్ట్. హరీష్ గారు ఎప్పుడైతే ప్రతి ఎపిసోడ్లో నేను చేస్తున్నానబ్బా అని చెప్తున్నారో, సంజన గారు అదే చెప్పారు. మేము ఓనర్స్గా ఉన్నప్పుడు మేము ఎవరికైనా ఏమైనా చెప్పామా, మేము ఇది చేసాం అది చేసాం అని చెప్పి. కానీ హరీష్ గారి నుంచి నిజంగా నిన్నటి ఎపిసోడ్లో చెప్తున్నా, నేను వండి పెడతాను అబ్బా, ఎన్నిసార్లు అయినా వండి పెడతాను, మనస్ఫూర్తిగా వండి పెడతాను. కుకింగ్ చేయటం ఈజ్ గుడ్. అంతమంది కుకింగ్ చేయటం నిజంగా ఒక మేల్ నుంచి ఇట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. కానీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీక్ హరీష్ గారు చేశారేమో, పోయిన వారం తనుజ గారు చేశారు, అప్పుడు వేరు సంజన గారు చేశారు. సో వాళ్ళేం అంత చెప్పుకోవట్లేదు కదా. సో హరీష్ గారు కూడా కొంచెం ఆ కోపం తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ హ్యూమర్ కానీ ఆ కామెడీ అది వస్తే బాగుంటుంది ఫ్రమ్ హరీష్ గారు అని అనిపించింది నాకు ఇవాళ ఎపిసోడ్లో. ఇంకా తనుజ గారు ఎప్పుడైతే ఆ డిమోన్ పవన్ గారికి చెప్పారో అది కూడా బాగుంది. అండ్ సంజన గారు ఇంకొక దానికి కూడా స్మార్ట్ ఎందుకు అనిపించారంటే, ఎప్పుడైతే సుమన్ శెట్టి గారు వెళ్ళక ముందే ఏది కన్ఫెషన్ రూమ్కి బ్యాటరీ 10% ఉండే అనమాట. సో అప్పుడే సంజన గారు ఇమాన్యుయల్ గారు సోఫాలో కూర్చొని ఇప్పుడు ఆయనకి ఇచ్చేది ఏదైనా 40% రావాలి అంటే యూజ్ ఏంటి అని అడిగారు. సారీ సుమన్ శెట్టి గారు వెళ్ళక ముందు కాదు, ప్రియా గారు వెళ్ళే ముందే 50% ఉంది. సో ప్రియా గారు వెళ్ళేటప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ 40% తీసేస్తే తర్వాత మిగిలిన వాళ్ళకి 10% ఉంటుందని చెప్పి అని అనుకున్నారు. సో బిగ్ బాస్ 40% పెడతాడు అన్నిటికీ అని చెప్పి ఎవరికి తెలియదు కదా. సో ఆ స్మార్ట్ అనేది వాళ్ళు గెస్ట్ చేసేసారు, సంజన గారు అండ్ ఇమాన్యుయల్ గారు. దట్ ఈస్ ఆల్సో గుడ్. ఎందుకంటే ఇమాన్యుయల్కి తనుజాకి 40, 30%, 25% ఈ ఛాన్సెస్ ఇచ్చారు. కానీ ప్రియా గారికి 40 అండ్ 45%. సో ఆబ్వియస్లీ 40 వెళ్ళిపోతే 10 ఉంటుందని చెప్పి ఆ మూలో కూడా సంజన గారు స్మార్ట్ అనిపించారు నాకు. సో ఈ 2 ఇన్స్టింగ్స్లో నాకు సంజన గారు బాగా తెలివైన వాళ్ళు అని అనిపించింది. ఇంకా అందరితో కిచెన్ దగ్గర గొడవ అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఏం టాస్క్ అంటే, నిన్న బ్లూ సీట్స్ అయిపోయింది కదా, ఇవాళ బ్లాక్ సీట్స్ వచ్చిన వాళ్ళు శ్రీజ గారు, రీతు గారు, ఫ్లోరా గారు. ఈ ముగ్గురులో బిగ్ బాస్ ఏం పెట్టారనుకున్నారు టాస్క్. సో ముగ్గురు లేడీస్ ఉన్నారు. సో టాస్క్ పెడితే ఇక్కడ బయట సంచాలకులు బాల్ వేస్తారు, ఆ నెట్ అనేది ఒకటి ఉంది, అక్కడ క్యాచ్ పట్టుకొని బయటకు వచ్చి వాళ్ళ రింగ్స్లో ఉన్న బాల్స్ పెట్టాలి. ఆ గేమ్ చూసినంతసేపు నేను రీతుకి గారికి ఇమ్యూనిటీ వచ్చిద్దేమో అని అనుకున్నా. ఎందుకంటే అక్కడ ఉన్న పర్సనాలిటీస్ బట్టి దమ్ము శ్రీజ గారు ఎప్పుడైతే బిగ్ బాస్ ఈ టాస్క్ వల్ల ఇమ్యూనిటీ వస్తుంది, ఇది మీకోసమే కాకుండా వేరే వాళ్ళ కోసం కూడా ఉపయోగించవచ్చు అన్నప్పుడు దమ్ము శ్రీజ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. నాకు తెలిసి ఇంకా ఆమె ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసరికి ఆమె విన్ అయ్యి ఇంకా వాళ్ళ టాలెంట్స్లో ఎవరికైనా యూజ్ చేయొచ్చేమో అని అనుకున్నట్టున్నారు. కానీ ఉల్టా పుల్టా అయిపోయింది. ఇక్కడ ఏం జరిగిందంటే, మీరు కొట్టుకోండి, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అన్నట్టు ఫ్లోరా గారు, శ్రీజ గారు బాల్ పట్టుకోవటం, రీతు గారు దాన్ని డిఫెండ్ చేసుకొని బాల్ లాక్కోవటం. అండ్ ఫ్లోరా గారు కూడా ఎఫర్ట్స్ పెట్టారు, కాదని అట్లా షీ ఆల్సో ప్లేడ్ గుడ్. కాకపోతే వాళ్ళిద్దరు ఎప్పుడైతే కొట్టుకుంటున్నారో ఆ బాల్ ఆమె తీసుకొని ఫ్లోరా గారు కూడా బయటకు వచ్చి
సో ఆ బాల్స్ పెట్టేసుకున్నారు వాళ్ళ రింగ్లో. రీతు గారు 4 balls తెచ్చుకున్నారు, ఫ్లోరా షైనీ గారు 3 balls అండ్ శ్రీజ గారు 1 ball. ఫైనల్లీ బాల్స్ తేవటంతోనే టాస్క్ అయిపోలేదు, ఎదురుగా బాస్కెట్ బాల్ లాగా పెట్టారు, దాంట్లో మినిమం 3 balls పడాలంట. సో 3 balls వేసినప్పుడు ఫ్లోరా గారికి పడ్డది, ఫస్ట్ బాల్ రీతు గారికి పడింది. సో నాకు తెలిసింది, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇంకా రీతు గారు సేవ్ అవుతారేమో అని అనుకున్నాను, కానీ ఆల్ ఆఫ్ ద సడన్ ఫ్లోరా గారు 3 balls వేసేసారు అండ్ ఫ్లోరా గారు ఈజ్ సేఫ్ ఫ్రమ్ నామినేషన్స్. నేను ఎపిసోడ్ స్టార్టింగ్లో నామినేషన్స్లో ఎవరున్నారు అది ఇది అనుకున్నప్పుడు నాకు తెలిసి ఇంకా ఫ్లోరా గారు వెళ్ళిపోతారు ఈ వీక్, ఎందుకంటే ప్రియా గారికి ఇవాళ ఫ్యామిలీ వల్ల కొంచెం పాజిటివిటీ వచ్చింది కదా, ఇంకా ఫ్లోరా గారు వెళ్ళిపోతారేమో ఈ వీక్, ప్రియా గారు ఇంకో వీక్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయేమో అని నేను అనుకున్నాను. కానీ ఇంకా ఫ్లోరా గారు గెలిచేసి ఈ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. సో ఇప్పుడు మనకి నామినేషన్స్లో ఎవరున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు, ప్రియా గారు, ఇంకా రాము రాథోడ్ గారు, హరీష్ గారు, రీతు గారు. ఇంకెవరైనా మిస్ అయ్యాను అంటారా? లేదు, శ్రీజ గారు అండ్ డిమాన్ పవన్ గారు సేవ్ అయ్యారు. సో వీళ్ళ 5గుల్లో నుంచి ఇంకెవరు వెళ్తారో మనం వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు వస్తారో వెయిట్ చేయాల్సిందే. సో నిన్న ఇమాన్యుయల్ గారు కూడా లైక్ మా చెల్లెల్లాగా శ్రీజ ప్రియా గారు నోరు పడిపోయేటట్టు పంపించకండి, ఎవరైనా గుడ్ లేడీ కంటెస్టెంట్ని పంపించమని ఇమాన్యుయల్ గారు చెప్పారు. సో విల్ వెయిట్ హౌ మెనీ లేడీస్ విల్ కమ్, హౌ మెనీ జెంట్స్ విల్ కమ్. సో మీరు ఎవరైనా లైవ్ చూస్తుంటే మీకు ఇంకేమైనా ఎర్లీ అప్డేట్స్ వస్తే నాకు పెడితే అవి నేను కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ guys. Meet you in the next video.